వైసీపీ సీనియర్ నేత ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయనతో పాటు భార్య, కుమారుడు ఓ ఆస్తి వివాదం కేసులో చిక్కుకున్నారు. అసలైన యజమాని బ్రతికుండగానే ఆయన వారసుల పేరుతో నకిలీ ధృవపత్రాలు సృష్టించి కుమారుడి పేరుతో రాయించుకున్నారని అభియోగాలొచ్చాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిజమే అని నిర్ధారించారు. దీంతో అరెస్టుల భయంతో తమ్మినేని ఫ్యామిలీ పరారైంది. తొలుత తమ్మినేని దంపతులకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. తర్వాత శ్రీకాకుళం కోర్టులో కుమారుడికి బెయిల్ లభించింది. అయితే ఈ విషయంలో తమ తప్పేమీ లేదని, తాము సైతం బాధితులమే అని తమ్మినేని చెబుతున్నారు. ఇంత జరిగాక కూడా పార్టీ అధినేత జగన్ తమను పలకరించకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో తమ్మినేని ఫ్యామిలీ చిక్కుకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసలైన యజమాని బతికుండగానే ఓ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి అవే పత్రాలతో స్పీకర్ కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ 4 కోట్ల రూపాయల విలువైన భూమి చుట్టూ కంచె వేయడానికి సిద్ధపడ్డారు తమ్మినేని ఫ్యామిలీ. దీంతో అసలైన యజమాని వచ్చి తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. తమ్మినేని ఫ్యామిలీ మొత్తం ఇందులో తప్పు చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ తమ్మినేని ఫ్యామిలీతో సహా పరారయ్యారు. అయితే కోర్టుల ద్వారా ముందస్తు బెయిల్ లభించడంతో విచారణకు సహకరిస్తున్నారు. అధినేత జగన్ శ్రీకాకుళం వచ్చారు, కానీ తమ్మినేని ఇంటి ముఖం చూడలేదు. పలాసకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చారు. అప్పలరాజు కుమారుడు బైక్ ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమయ్యారని, కానీ తన కుమారుణ్ణి తప్పించి కేసును తప్పుదోవ పట్టించి అమాయకుణ్ణి ఇరికించే ప్రయత్నం చేశారు. ఆ కేసులో అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. అయితే అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లాకు వచ్చారు జగన్. ఆయన కుమారుడు కోసం చేసిన తప్పిదం మెడకు చుట్టుకుంది. అదే సమయంలో తమ్మినేని సైతం కుమారుడి పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. అప్పలరాజును పరామర్శించి తమ్మినేనిని విస్మరించడంతో ఆయన కోపంతో రగిలిపోతున్నారు. దీన్ని ఒక తప్పిదంగా ఆయన పేర్కొంటున్నారు. పొమ్మనలేక పొగబెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.